కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మనము కొన్ని విషయాలని సమాజం దృష్టికి రాలేకపోతా ఉన్నాయి. ఏమైతుందంటే నిన్న విప్రకాష్ గారు చెప్పారు నా ఇంటర్వ్యూలో 2019లో ప్లస్ 2020 ఆల్మోస్ట్ 21 దాకా 21 స్టార్టింగ్ దాకా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పాటు అయితే పూర్తి స్థాయిలో 2021 ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు కరోనా ఎఫెక్ట్ ఉంది బాగా మనకు. అయితే 2018 ఎండింగ్ ఆ ప్రాంతంలో మనము కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రారంభించుకోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. ప్రారంభించిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా ప్రారంభించినాక ఒక ఏమంటారు స్టార్టింగ్ డేస్ కొంత బాలారిష్టాలు వస్తాయి. అంటే సీపేజీలు అవుతూ ఉంటాయి, దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి, నిరంతరం అన్నీ చూస్తూ ఉండాలి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆ కరోనా టైంలో జరగలేకపోయింది. ఎందుకంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అందరూ ఇప్పుడు దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది మోడీ గారు. దానికి కేసీఆర్ గారు కూడా ఇక్కడ మద్దతు పలకాల్సి వస్తుంది కూడా, ఎందుకంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం కాబట్టి. సో ఆ 2 సంవత్సరాల పాటు కరోనా సమయంలో అధికారులు ఆ ప్రాజెక్టులని బ్యారేజ్లను నీళ్ళు నింపేటువంటి వ్యవహారం కావచ్చు, అవి నీళ్ళు నింపినప్పుడు ఎక్కడెక్కడ సీపేజీలు అవుతున్నాయి, ఎక్కడెక్కడ బొంగలు పడుతున్నాయి, ఏ రకంగా ఉన్నది, ఇది ఎప్పుడు రెగ్యులర్గా పర్యవేక్షణ ఉంటుంది. ఒక మనిషి బాడీ ఎలాగనో ఒక బ్యారేజ్ అలాగా. మనిషి బాడీ ఎప్పుడైతే కొంత అటు ఇటు వెదర్ మారినప్పుడు లేకపోతే ఇంకేదో అయినప్పుడు మనం సిక్ అయ్యి మనం రోగాల బారిన పడుతూ ఉంటామో, బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ రెగ్యులర్గా దానికి అంత పర్యవేక్షణ ఉండాలి. సీపేజీలు ఎక్కడవుతున్నాయి, దాంట్లో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి, ఇవన్నీ చూసుకొని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షణ చేస్తూ అవి సరి చేసుకుంటూ అవిట్లని మళ్ళీ రిపేర్లు చేసుకుంటా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు 24/7 365 డేస్ దాన్ని అబ్జర్వేషన్లో ఉంచాలి, నడుస్తూనే ఉంటుంది అది ప్రాసెస్ అది. సో కాబట్టి అది 2 సంవత్సరాల కాలం పాటు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అది మనము చేయలేకపోయినాం డ్యూ టు కరోనా. ఎందుకంటే ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంది కాబట్టి ఇంకా తప్పని పరిస్థితి అన్నమాట. ఇక సెకండ్ వేవ్ అప్పుడైతే జనాలు పిట్టల లెక్క రాలిపోయారు, ఏడ పడితే ఆడ ఎట్లా పడితే చచ్చిపోయారు. సో కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా విప్రకాష్ గారు ఆయన చెప్పారంట కమిషన్ గారికి. సేమ్ నిన్న కేసీఆర్ కూడా చెప్పి ఉంటారు తప్పకుండా ఈ అంశాన్ని, ఎందుకు ఇట్లా జరిగింది అన్నప్పుడు ఈ అంశాన్ని తప్పకుండా చెప్పి ఉంటారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఇది వాస్తవమే కదా. మనకు ప్రాజెక్టు ప్రారంభించుకున్న తర్వాత ఆ ప్రారంభించుకున్న కొన్ని రోజులకే కరోనా వచ్చే సంవత్సరానికే మనం స్టార్టింగ్లో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయకుండా అది అయిపోయాయి. సో దానివల్ల ఏమవుతుంది, అబ్జర్వేషను అవన్నీ కూడా లేకపోవడం వల్ల పొరపాటుగా ఏదో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.